సోదర సోదరీమణులారా, ఒక్క నిమిషం. ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉందా? మీ మొబైల్ వల్ల క్యాన్సర్ వస్తుందని భయపడుతున్నారా? ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వార్నింగ్ ఇచ్చింది. కానీ నా రీసెర్చ్ ప్రకారం ఇది 50% మాత్రమే నిజం. మన సనాతన ధర్మంలో కూడా దీని గురించి చెప్పబడింది. అది తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మొబైల్ని ఎలా సేఫ్గా వాడాలో క్లియర్ అవుతుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్ట్ చేద్దాం. మొబైల్ నుంచి 2 రకాల రేడియేషన్స్ వస్తాయి. అయోనైజింగ్ రేడియేషన్ అనగా ఎక్స్రే లాంటిది, ఇది క్యాన్సర్ తెస్తుంది. నాన్ అయోనైజింగ్ రేడియేషన్ అంటే ఆర్ఎఫ్ వేవ్స్, మొబైల్ వైఫై నుంచి వచ్చేది ఇదే. మొబైల్ నుంచి వచ్చేది నాన్ అయోనైజింగ్ మాత్రమే. ఇది శరీరంలోని ఎలక్ట్రాన్స్ ని కదిలిస్తుంది, కానీ డిఎన్ఏని బ్రేక్ చేయదు. కానీ సంవత్సరాల తరబడి ఎక్కువగా ఉంటే సాధ్యమైన క్యాన్సర్ కారకం అని WHO 2011లో గ్రూప్ 2Bలో పెట్టింది. ఇదే లెవెల్లో కాఫీ తాగటం, పచ్చడి తినటం లాంటివి కూడా ఉన్నాయి. 2025 నాటి లేటెస్ట్ స్టడీస్ ఏమంటున్నాయంటే, అమెరికాలోని NTP స్టడీలో ఎలుకలకి భారీ రేడియేషన్ ఇచ్చారు. వాటికి కొన్ని ట్యూమర్స్ వచ్చాయి. కానీ మనుషుల రోజువారీ యూస్తో డైరెక్ట్ లింక్కి ప్రూఫ్ లేదు. 13 దేశాల ఇంటర్ఫోన్ స్టడీ రోజుకి 30 నిమిషాలు వాడే వాళ్ళకి రిస్క్ 0. సైన్స్ కన్క్లూజన్ ఏమిటి అంటే, సాధారణ వాడకంతో క్యాన్సర్ రిస్క్ దాదాపు 0. కానీ చెవికి అతుక్కొని గంటలు మాట్లాడితే రిస్క్ ఉండవచ్చు. సనాతన ధర్మం ఏం చెప్తుంది? మీరు వినలేదేమో, మన వేదాలు ఆయుర్వేదంలో కూడా దీని గురించి ఉంది. ఆయుర్వేదంలో విద్యుత్ చక్రం అని ఉంటుంది. సుశ్రుత సంహితలో ఉష్ణగుణం ఉన్న వస్తువులు రక్తధాతువుని చెడగొడతాయి అని ఉంది. మొబైల్ చెవి దగ్గర పెట్టుకుంటే శిరోరోగాలు, తలనొప్పి, మెదడు సమస్యలు వస్తాయని హెచ్చరిక. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి 17వ అధ్యాయంలో రాజసిక, తామసిక ఆహారం అలవాట్లు మనసును డిస్టర్బ్ చేస్తాయి అని చెప్పాడు. ఆధునిక స్వామీజీలు కూడా అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రకృతికి వ్యతిరేకం అని. తద్వారా ప్రాణశక్తి డిస్టర్బ్ అవుతుంది. యోగా గురువుల ప్రకారం మొబైల్ రేడియేషన్ ప్రాణవాయు ప్రసరణను తగ్గిస్తుంది. క్యాన్సర్ రాదు, కానీ బ్రెయిన్ ఫాగ్, నిద్రలేమి, టెన్షన్స్ పెరుగుతాయి. గర్భ సంస్కారంలో ఉన్న గర్భిణీ స్త్రీలు చెవికి మొబైల్ని పెట్టుకోవద్దు. శిశువుకి దోషం వస్తుంది. ఫోన్ని సేఫ్గా ఎలా వాడాలి? మీరు మాట్లాడేటప్పుడు స్పీకర్ ఫోన్ని యూజ్ చేయండి, లేదా వైర్డ్ ఇయర్ ఫోన్స్ని పెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు మొబైల్ వేరే గదిలో పెట్టండి, లేదా ఎయిర్ప్లేన్ మోడ్ ఆన్ చేసి పడుకోండి. పిల్లలకి మాత్రం లిమిటెడ్ టైం మాత్రమే ఇవ్వండి. 5G నెట్వర్క్ వచ్చిందని టెన్షన్ అవసరం లేదు. ఫ్రీక్వెన్సీ పెరిగింది కానీ పవర్ తగ్గింది. మొబైల్ రేడియేషన్ సాధారణ యూస్తో క్యాన్సర్ తెస్తుంది అనేది 100% తప్పు. కానీ మన సనాతన ధర్మం ఆయుర్వేదం ప్రకారం శరీర బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి సేఫ్గా వాడండి. ప్రకృతితో సమతూకంతో ఉండండి. సర్వే జన సుఖినో భవ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మా డివి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.